ఆఫీసు బిజినెస్ల గురించి తప్ప నీ భార్య గురించి పట్టదా నీకు? ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమేరుగదు నీవునికి, యువమణి ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. నీ పరువు గురించి ఆలోచించకుండా పెళ్లి రోజు ఇంట్లోంచి పారిపోవడానికి కారణం ఆ వంశీగాడే బావా. నీకు చెప్పకుండా స్నేహితురాలింటికి కూడా వెళ్ళని కళ్యాణి నీ పరువును బజారుకిడ్చి లేచిపోయిందంటే కళ్యాణిని అలా మార్చింది ఆ వంశీగాడే బావా. నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ ఆస్తంతో వాడికే దక్కుతుందని కళ్యాణికి మాయమాటలు చెప్పుంటాడు. వాడి మాటలు నమ్మేసి కళ్యాణి అలా చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే కొద్ది రోజుల తరువాత నీ కోపం తగ్గుతుందని ప్లాన్ వేసుంటాడు. అందుకే కళ్యాణిని తీసుకుని నీ ఆశీస్సుల కోసం మనింటికొచ్చాడు. నా కూతురు చచ్చిందని నువ్వు చెప్పడంతో ప్లాన్ రివర్స్ అయిందని వంశీ షాక్ అయి ఉంటాడు. ఆస్తి దక్కలేదన్న కోపంతో కళ్యాణిని టార్చర్ పెట్టుంటాడు. అందుకే కళ్యాణి మనకు చెప్పుకోలేక మరో దారి లేక సేఫ్టీ కోసం రఘురాంక్ దగ్గర ఉంటుంది. నీ బరువును బజారుకిచ్చి కళ్యాణిని మోసం చేసిన ఆ వంశీ బతకూడదు బావ. వాణ్ణి చంపి నేను జైలుకెళ్ళడానికి కూడా సిద్ధమే. వాణ్ణి చంపాల్సింది నువ్వు కాదురా, నేను. వాడికంటే ముందు ఎవడితో పడితే వాడితో తిరుగుతున్న కళ్యాణ్ని ముందు చంపాలి. దాన్ని నా చేతులతోనే చంపాలి, నా చేతులతోనే చంపాలి. నువ్వు కళ్యాణిని చంపేస్తే చంపినందుకు నువ్వు జైలుకెళ్తావు. నీకు వారసులు లేరు కాబట్టి నీ ఆస్తంతా నాకే దక్కుతుంది. కానీ కళ్యాణిని పెళ్లి చేసుకోవాలన్నా నా కోరిక మాత్రం తీరదు. అయినా కోట్ల ఆస్తిస్తున్నప్పుడు నా కోరిక తీరకపోయినా పర్వాలేదులే. నాన్నగారు నన్ను చూడ్డానికి వచ్చారని కళ్యాణి మనకి ఫోన్ చేయలేదేంటి నాన్న? వాళ్ళ నాన్న తనని చూడడానికి వచ్చాడనే సంతోషంలో ఉండి ఉంటుందమ్మా. కళ్ళెదురకుండా కన్న తండ్రి ఉంటే ఫోన్ చేయాలని ఎందుకు గుర్తుంటుంది? లేదు నాన్న, కళ్యాణి చేయకపోతే ఆయనైనా చేయొచ్చు కదా. అన్నయ్య గారు వచ్చారని రాజేశ్వరి దేవి గారు కూడా చేయలేదు. ఓసారి ఫోన్ చేసి కనుక్కుందాం నాన్న. చేస్తే తప్పేం లేదమ్మా, చెయ్యి. హలో కళ్యాణి. అమ్మా ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను గాని నిన్ను చూడ్డానికి మీ నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. నీ దగ్గరకు వచ్చారమ్మా? ఏంటమ్మా, నాన్నగారు నన్ను చూడ్డానికి వచ్చారా? నువ్వెవైనా కలగంటున్నావా? అది జరిగే పని కాదని నీకు నాకు కూడా తెలుసు. కల కాదమ్మా, నిజంగానే మీ నాన్నగారు నిన్ను చూడాలని బయలుదేరారమ్మా. నేను మాట్లాడతాను అలాగే. అమ్మా కళ్యాణి, మీ నాన్న నిజంగానే నీ కోసం వచ్చాడమ్మా. తను చేసిన తప్పు తెలుసుకుని నిన్నే కలవరిస్తూ వచ్చాడు. అవునమ్మా, ఇలాంటి రోజు ఎంత త్వరగా వస్తుందని ఎన్నడూ ఊహించలేదమ్మా. ఆ దేవుడు మనల్ని కరుణించాడు. ఇటువు నాన్న. కళ్యాణి అమ్మా, నాన్న ఎప్పుడు బయలుదేరారు? ఆయన ఇక్కడి నుంచి నిన్నే బయలుదేరారమ్మా. కానీ ఇంకా రాలేదేంటి?
ఏదైనా పనుండి దారిలో ఎక్కడైనా ఆగారేమో ఈ రోజు తప్పకుండా నీ దగ్గరకు వస్తారమ్మా. ఏమ్మా ఏం మాట్లాడట్లేదు? నాన్న నన్ను చూడ్డానికి వస్తున్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. ఈ ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మీ నాన్నని చూశాక నీ ఆనందం ఇంకా ఎక్కువైపోతుంది. మీ నాన్నగారు వచ్చాక ఫోన్ చేయమ్మా. అలాగేనమ్మా. ఆ, మీ అత్తగారు రాజేశ్వరి దేవిని మరీ మరీ అడిగానని చెప్పమ్మా. సరే ఉంటానమ్మా. అదేంటమ్మా అత్తగారిని అడిగానని చెప్పమన్నావు గానీ అల్లుడి గారిని అడిగానని చెప్పలేదేంటి? అయ్యో మర్చిపోయాను నాన్న. పర్వాలేదులే, ఎలాగూ ఇద్దరు ఇక్కడికి వస్తారు కదా. ఇప్పటి వరకు అల్లుడి గారికి అత్తింటి మర్యాదలు ఏవీ జరగలేదు. ఆ అబ్బాయిని చాలా గౌరవంగా చూసుకోవాలి నాన్న. ఇక్కడి నుంచి ఇక వెళ్ళాను అని చెప్పేలా మర్యాద చేద్దాం, సరేనా? సరే. ఏంటి కళ్యాణి గారు చాలా హ్యాపీగా ఉన్నారు? వంశీ ఏమన్నా ఫోన్ చేశాడా? నన్ను చూడ్డానికి మా నాన్నగారు వస్తున్నారట. మా అమ్మగారు తాతయ్య ఫోన్ చేసి చెప్పారండి. నిజంగానా? అవునండి, చిన్న పిల్లలాగా ఎగిరి గంతులేయాలనిపిస్తోంది. నాన్న వస్తున్నందుకు ఆనందంగానే ఉన్నా, నాన్నొస్తే నేను ఈ ఇంటి కోడలి కాదని తెలిసిపోతుందేమోనని భయంగా ఉందండి. ఏం భయపడక్కర్లేదండి. మీ నాన్నగారు చాలా పెద్ద మనిషి. మా అమ్మకు తెలియకుండా ఏ పరిస్థితుల్లో ఎలా చేయాల్సి వచ్చిందో మీ నాన్నగారికి చెప్దాం, ఆయన అర్థం చేసుకుంటారు. కళ్యాణి గారు, నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చాక మీ నాన్నగారిని కలిసి జరిగింది ఏంటో చెప్పి మీ నాన్నగారిని క్షమాపణ అడుగుదాం. లేనిపోని టెన్షన్స్ పెట్టుకుని మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, సరేనా? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురమ్మంటారా బయట నుంచి? లేదండి, నేనే మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను. మీరెందుకండి వెళ్ళడం? ఏం కావాలో చెప్తే నేనే తీసుకొస్తాను కదా. చాలా రోజుల తర్వాత నాన్న నన్ను చూడ్డానికి వస్తున్నారు కదా. మార్కెట్కి వెళ్లి నాన్నకి నచ్చినవన్నీ స్వయంగా నేనే కొని నా చేతులతో నాన్నకి వండి పెడితే నాకు సంతృప్తిగా ఉంటుందండి. సరే, అలాగే కానివ్వండి, వెళ్ళొస్తాను. ముందు కూర్చుంది నువ్వు కదా, కళ్ళు కనిపించట్లేదు నీకు? పైగా నన్నటం ఏంటి? బుద్ధిందా లేదా నీకు? మాట్లాడుతున్నావు. ఏమైందో చూడు. ఇప్పుడు పోలీసులు వస్తారుగా, ఎవరు గుద్దారో చెప్తారు. రాంగ్ రూట్ లో వచ్చింది నువ్వయ్యా, నేను కాదు. రాంగ్ రూట్ లో వచ్చి పైగా నన్నటం ఏంటి? ముందు డబ్బులు కట్టి తర్వాత మాట్లాడు. నాగిరెడ్డి గారిలో ఉన్నారేంటి? అంకుల్ 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 మీరేంటి ఇక్కడ? మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు అంకుల్? ఇక్కడున్నారేంటి అంకుల్? ఒకరిని కలిసే పనుండి వచ్చాను. అవునా? పెళ్లి రోజు కలవటం తప్ప మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు. 2-3 సార్లు మిమ్మల్ని పలకరించడానికి మీ ఊరికి వద్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు.
ఇక్కడెవరిని కలవటానికి వచ్చారు అంకుల్? నాకు పరిచయం ఉన్న మనిషిని. ఓహో, ఆంటీ బాగున్నారా? బాగుంది. చాలా రోజుల తర్వాత కనిపించారు. ఇక్కడ దగ్గరలో మా రూమ్ ఉంది అంకుల్, వెళ్దాం రండి అంకుల్. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నేను వచ్చిన పని ఆగిపోతుంది. ముందు ఆ మనిషిని కలిస్తే నేను వచ్చిన పని అయిపోతుంది. మనం మరొకసారి కలుద్దాంలే బాబు. ఎటో చూస్తూ మాట్లాడుతున్నారేంటి అంకుల్? ఎవరి కోసం చూస్తున్నారు? ఇప్పుడు కుదరదు, మనం మరోసారి కలుద్దాం. అంత ముఖ్యమైన పని అంకుల్? నువ్వు వెళ్ళు బాబు. సరే అంకుల్. హలో, నీకు సర్ప్రైజ్ న్యూస్ వంశీ. ఏంటి? మా నాన్న మనల్ని క్షమించేశారు. ఆయన మనసు మార్చుకుని నన్ను చూడడానికి వస్తున్నారు తెలుసా? ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసారు. కాసేపట్లో నా దగ్గరికి వస్తున్నారు. అంటే నాగినేడు గారు హైదరాబాద్కి వచ్చింది కళ్యాణిని కలవటానికా? నాన్నకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టడం కోసం మార్కెట్కి వచ్చాను వంశీ. ఏ మార్కెట్కి వచ్చావు? ఇక్కడే అశోక్ నగర్ సూపర్ మార్కెట్ కి. అశోక్ నగర్ మార్కెట్ అంటే ఇదే. హలో హలో, లైన్ కట్ అయినట్టుంది. అంకుల్ వదలండి. ఏం చేస్తారు అంకుల్ మీరు? కన్న కూతురు ఇష్టం నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏ తండ్రి కన్న కూతురు చంపేస్తాడా? వద్దు అంకుల్, ప్లీజ్ నా మాట వినండి. వదిలే. నేను చేస్తున్న తప్పైనా దానికి నేను తండ్రినైనందుకు నా చేతిలో చావడమే న్యాయం. వదులు. అంకుల్, మీరు ఆవేశంలో ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఒకసారి వినండి ప్లీజ్. అంకుల్ వదలమంటున్నారా? అంకుల్ నా మాట వినండి. అంకుల్ నేను చెప్పేది వినండి. ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. అంకుల్ అంకుల్ ప్లీజ్ నాతో ఒకసారి రండి. మీ కూతురు పెళ్లి పందిట్లోంచి వెళ్ళిపోయిందని ఆ రోజు అవమానంతో మీరు కుమిలిపోయారు. మీ కూతురు మీ పరువు తీసిందని బతికొండగానే మీ కూతురికి పెండం పెట్టేశారు. ఇంకా మీకు పగ చల్లారలేదు అంకుల్. మీ కన్న కూతురు చచ్చిందనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు చంపాలనుకుంటున్నారు? మీ కూతురు తప్పు చేసిందని చంపేయాలనుకుంటున్నారు. పిల్లలు తప్పు చేస్తే చంపే హక్కు అధికారం కన్నవాళ్ళకు కూడా లేదని మీకు తెలీదా అంకుల్? తప్పులు ఎవరు చేయరు చెప్పండి? ప్రతి వాళ్ళు చేస్తారు. మీరు ఊరికి పెద్ద మనిషి కదా అని ఊళ్ళో ఎవరు తప్పు చేసినా చంపేస్తున్నారా? కళ్యాణి తప్పు చేసిందని మీరు అనుకుంటే కళ్యాణి చంపాలనుకుంటున్నా మీ తప్పు కదా? మీరు చేసే తప్పుకి ఎవరు వేస్తారు శిక్ష? నేను చేసిన తప్పుకి నేనే శిక్ష విధించుకుంటాను. నా కూతుర్ని చంపింది నేనేనని నన్ను ఉరి తీయండని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాను. నువ్వేం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో నేను లేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. అంకుల్ ఒక నిమిషం. మా ఇంటి పరువుని నీ ఇంటి పరువుగా భావించి ఆ రోజు నేను నలుగురిలో తలదించుకోకుండా చేశాను. నీ మీదున్న గౌరవంతోనే నీతో వచ్చాను. నీ మీదున్న అభిమానం నా ఆవేశాన్ని తగ్గించలేదు. అర్థం చేసుకో. అంకుల్ ఆగండి. నేను మీకన్నా చాలా చిన్నవాడిని. చిన్నవాడినైనా నేనే
మీ ఇంటి పరువు కాపాడాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళైన మీరు నేను మీ ఇంటి వాడిని అనుకోలేరా? దయచేసి 5 నిమిషాలు అసలు ఏం జరిగిందో చెప్పండి అంకుల్. మీరు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? దయచేసి చెప్పండి అంకుల్. నా కూతురు వంశీ అనే వాడితో లేచిపోయినప్పుడు నా పరువు ప్రతిష్ట మంట కలిసిపోయాయనుకున్నాను. మేం వద్దని చెప్పినా రమ్మని పిలిచినా వినకుండా వాణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కూతురే పుట్టలేదనుకున్నాను. పుట్టినా చచ్చిందనుకున్నాను. అది లేచిపోయి పెళ్లి చేసుకుందనుకుంటే పెళ్లి చేసుకున్న వాడితో కాకుండా ఎవడో రఘురాం అనే వాడితో కాపురం చేసుకోను. అది ఇలాంటి నీచమైన పని చేస్తోందని ఎవరికైనా తెలిస్తే ఇప్పటికే తలెత్తుకోలేకపోతున్న మమ్మల్ని ఇంకా చీకొడతారు. అలాంటి తిరుగుబోతుని కన్నందుకు మా మొహాల మీద కాండ్రించి ఉమ్మేస్తారు. ఇంకా అలాంటి ఘోరం జరగకూడదంటే నేను ఎలాంటి నేరం చేసినా పర్వాలేదు. చెడబుట్టిన దాన్ని చంపేస్తే తప్ప వంశానికి పడ్డ మచ్చ చెరిగిపోదు. నువ్వు నన్ను ఆపుండకపోతే అది పాటికి నా చేతిలో చచ్చుండేది, వీడ విరగడయ్యుండేది. మీరు కళ్యాణి గురించి చాలా తప్పుగా అర్థం చేస్తున్నారు అంకుల్. దాని గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? కళ్యాణి ఎవరు అంకుల్? నీతికి నిజాయితీకి మారుపేరైన నాగిరెడ్డి గారు అమ్మాయి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీ రక్తం పంచుకుని పుట్టిన కూతురు. మీ పెంపకంలో పెరిగింది. నడక నుండి నడవడిక వరకు నేర్పింది మీరే అయినప్పుడు మీ కూతురు తప్పు చేస్తుందని ఎలా అనుకుంటారు అంకుల్? మల్లె చెట్టుకి వేప పువ్వు పూయదు అంకుల్. మీ కళ్యాణి కూడా మీ పరువు పోగొట్టే పని ఎప్పుడూ చేయదు అంకుల్. మీరు కళ్యాణిని అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకునేంత పిచ్చివాణ్ణి కాదు నేను. అర్థం చేసుకున్న తర్వాతే దాన్ని బ్రతకనివ్వకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఆవేశంలో తీసుకున్న మీ నిర్ణయం నిజమేంటో తెలిస్తే ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బాధపడతారు. మీకు నిజమేంటో చెప్పే ముందు కళ్యాణి భర్త వంశీకి నాకు ఉన్న సంబంధం గురించి మీరు తెలుసుకోవాలి. వంశీ ఎవరనుకుంటున్నారు? వాడు నా ప్రాణ స్నేహితుడు అంకుల్. నా స్నేహితుడు వంశీ మీ అమ్మాయిని ప్రేమించడం తెలియక నేను మీ కళ్యాణిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి మీ అమ్మాయి అని తెలియక వంశీ కళ్యాణిని తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం కొద్ది రోజుల క్రిందటి వరకు నాకు కూడా తెలియదు అంకుల్. వంశీ చాలా మంచివాడు అంకుల్. వాడెంత మంచివాడు అంటే తాళి కట్టిన భార్యను పరా ఇంట్లో పెట్టి మరొకటితో కాపురం చేస్తున్న వాడు నీకు మంచివాడా? అలాంటి నీచుండి నేను ఎక్కడా చూడలేదు. చెయ్! అంకుల్ అది కాదు. నువ్వేం చెప్పక్కర్లేదు. ఏం చెప్పినా నేను నమ్మను. ఆ రఘురాం ఇంట్లో కళ్యాణి వాడి భార్యగా రఘురాం తల్లికి కోడలిగా ఉండడం నా కళ్ళతో నేను చూశాను. నేను విన్నది అబద్ధం అంటావా? నేను చూసింది అబద్ధం అంటావా? నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయంటావా? మీరు విన్నది చూసింది అంతా నిజమే, కానీ ఆ నిజం వెనుక దాగున్న మరో నిజం గురించి మీకు తెలియదు అంకుల్. నా కళ్ళతో నేను చూసిన తర్వాత ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంకుల్ దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్ అంకుల్. ఒక్కసారి వినండి. రఘురాం అమ్మగారైన రాజేశ్వరీదేవి గారు కోడల మీద బెంగతో మంచాన పడి చావు బతుకుల పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమెను బతికించడం కోసం కళ్యాణి ఆమె కోడలుగా నటించింది. ఎవరైనా సహాయం చేస్తే ప్రత్యుపకారంగా డబ్బిస్తారు, ఆస్తులిస్తారు. అవసరం అనుకుంటే అవయవాలు దానం చేస్తారు. ఇంకా పెద్ద మనసుంటే ప్రాణాలైనా ఇస్తారు. అంతేగాని ఒక అమ్మాయి జీవితంతో ఎవరైనా ఆడుకుంటారా? ఓ ఆడపిల్ల ఒకడికి భార్య అయ్యుండి మరో మగాడికి భార్యగా నటిస్తే అది నటన అని తెలియని వాళ్ళు ఆ ఆడదాన్ని ఎంత నీచంగా చూస్తారో తెలుసా నీకు? అలాంటి దాన్ని కన్నవాళ్ల గురించి ఇంకెంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా నీకు? ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు పెళ్లాన్ని పస్తులుంచినా పర్వాలేదు. తన పెళ్లాన్ని మరొకటి పెళ్లాంగా ఉండమంటే ఆ ఆడదాన్ని అందరూ ఏమంటారో తెలుసా? పతిత అంటారు, కులత అంటారు, తిరుగుబోతూ అంటారు. నా కూతురుని అలాంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన ఆ చేతగాని వంశీగాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలి. అంకుల్ వాడిని చంపినా కూడా నా ఆవేశం తీరదు. అలాంటి వాడిని మామూలుగా చెప్పకూడదు. అసలు అలాంటి వాడిని. అంకుల్ మీరు ఆవేశంలో ఉన్నారు. వంశీ
వంశీ ఎంత మంచివాడో మీకు అర్థం కావట్లేదు. అసలు వంశీ వాణ్ణి చంపాల్సిందే. చంపకుండా అవతల్లో ముందు వాణ్ణి చంపాలి. ఎలా చంపుతారు? ఎవరికి చంపుతారు? చంపడం వల్ల మాట తప్ప ఇంకా దేని గురించి మీరు ఆలోచించరా? బతికిన వాళ్ళని చంపచ్చిన చచ్చిపోయిన వాళ్ళు ఎలా చంపుతారు? బతికిన వాళ్ళని చంపచ్చిన చచ్చిపోయిన వాళ్ళు ఎలా చంపుతారు? బతికిన వాళ్ళని చంపచ్చిన చచ్చిపోయిన వాళ్ళు ఎలా చంపుతారు? ఎలా చంపుతారు? వంశీ లేడు అంకుల్. ఎప్పుడో చచ్చిపోయాడు. నిజం అంకుల్, ఎల్లుడు వంశీ లేడు. వంశీ వంశీ నా కళ్ళుండే. వంశీని కళ్యాణి ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో కళ్ళారా చూసి నేను కళ్యాణికి వంశీ లేడన్న నిజం చెప్పలేకపోయానంటే. వంశీ కోసం కన్నవాళ్ళైన మిమ్మల్ని కూడా కాదనుకుని వచ్చేసిందంటే కళ్యాణి వంశీని ఎంతగా ప్రేమించుంటుందో ఆలోచించండి అంకుల్. అంతగా వంశీని ప్రేమించిన కళ్యాణి వంశీ చనిపోయాడని తెలిసిన మరుక్షణం ప్రాణాలు వదిలేస్తుంది. లేదంటే బలవంతంగానైనా ఆత్మహత్య చేసుకుంటుంది అంకుల్. అందుకే తన భర్త పోయిన విషయం తనకి చెప్పకుండా వంశీ కర్మకాండలు నా చేత చేయాల్సి వచ్చింది అంకుల్. కళ్యాణి, అమ్మా కళ్యాణి, త్వరగా రా.